కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పేర్ని నాని ఎక్కడ చీకట్లోకి వెళ్ళాడా? వెల్కమ్ టు ఆదర్ మరొకొండం. నేను మీ ప్రసాద్. మాజీ మంత్రి పేర్ని నాని ఆయన మామూలుగా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అఫ్కోర్స్ అధికారంలో ఉన్నప్పుడు ఒక తరహా వ్యాఖ్యలు ఉండేవి. ఓడిపోయిన తర్వాత కూడా ఏమాత్రం తగ్గేదే లేదన్నట్లుగా పదే ప్రభుత్వం చేస్తున్న పరిపాలన పైన విమర్శలు కురిపిస్తూ ఉంటారు. సరే, విమర్శల గురించి మాట్లాడేది ఏముందిలే, కానీ ఎవరైనా చేసుకోవచ్చు. కానీ ఈయన కొంచెం శృతి మించి మాట్లాడుతూ ఉంటారు. ఎట్లాగంటే నా రోమాలు కూడా పీకలేరు అని పోలీసు అధికారుల్ని ఇలా కొన్ని మాటలు ఉంటాయిలేండి. సో ఆ నోటి దోల కావచ్చు, ఆ మాటల వెల్లువ కావచ్చు, తిప్పలు తెచ్చి పెట్టినాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇప్పుడు పేర్ని నాని ఎక్కడున్నాడు? మీకు గనక గుర్తున్నట్లయితే అంతకుముందు ఆయన పైన ఏదో రేషన్ బియ్యం కుంభకోణం అని చెప్పేసి తన భార్య పేరు మీద గోడౌన్లు ఉన్నాయని చెప్పేసి అందులో బియ్యం మిస్ అయిపోయినాయి అని చెప్పేసి అన్నప్పుడు దానికి 1,80,00,000 రూపాయలు డీడీ అనుకోండి, ఇమీడియట్గా ఆయన డీడీ కూడా తీసిచ్చారు. గుర్తుందా? అప్పుడు కూడా ఆ కేసు రిజిస్టర్ అయినప్పుడు తన భార్య ఇద్దరు కూడా కొంతకాలం పాటు అబ్స్కాండ్ అయ్యారు, కనిపించలేదు, ఏమైపోయారు. తర్వాత బెయిల్ సంపాదించుకున్నారు, వచ్చారు. ఆ తర్వాత మరలా నార్మలే. సో అవసరాన్ని బట్టి ఇక మాటలు అనేవి అట్లా డొలుతూ ఉంటుంది. ఎందుకంటే అవసరాన్ని బట్టి నేను అంటానికి కారణం ఇదే. పేర్ని నాని గారి సతీమణి ఆ రేషన్ బియ్యం సంబంధించిన కేసు ఎదుర్కొంటున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా హుందాగా ఉంటారు, మహిళల జోలికి వెళ్ళరు అని చెప్పేసి ఆయనే అన్నాడు. ఆ తర్వాత మరలా ఇక శరమాములే ఆ తరహాలో మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నాం అంటే తాజాగా దెందులూరులో చింతమనేని గారికి వర్సెస్ అబ్బయ్య చౌదరి వాళ్ళిద్దరి మధ్య జరిగింది. చూసారా ఘర్షణ వాతావరణం, మాటల తోటాలు. ఈలోపు ఇక దానికి మద్దతుగా పేర్ని నాని అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడుతుంది ఏంటి అంటే చాలా రెచ్చగొట్టితనం. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా సరే ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా రెండు పార్టీల మధ్య జరుగుతున్నప్పుడు దాన్ని వీలైనంత వరకు ఆ మంటలు ఆర్పేలాగా, ఆ వివాదాన్ని సమసిపోయేలాగా చేయాలి. కానీ రెచ్చగొట్టేలాగా చేస్తే ఎలాగుంటుంది అనే దానికి పేర్ని నాని చేసిన పనే ఉదాహరణ. అక్కడికి వెళ్ళారు, ఏంటి మా అబ్బాయి చౌదరిని చంపేస్తారా అది ఇది అని చెప్పేసి ఈ రెచ్చగొట్టే తత్వం కాకపోతే ఏమంటారు? చంపేస్తారా? చంపితే 1000 మంది అబ్బాయి చౌదరులు పుడతారు అంటే ఈయనేం బోలా బలైతే అబ్బాయి చౌదరి బలవాలి అనే రకంగా రెచ్చగొడతామా ఏమిటది? సో ఇదేనా మీరు వెళ్ళి అక్కడికి మాట్లాడాల్సింది? ఓ మాజీ మంత్రి కదా, సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు కదా. పైగా అబ్బాయి చౌదరి ఆయన అంటే ఇటీవల కాలంలో రాజకీయాల్లోకి వచ్చి దశాబ్దం కూడా కాలేదు, ఆయనకు అంత అనుభవం ఉండదు. మీరు కొంచెం చెప్పొచ్చుగా. అలా కాదు, ఈ విధంగా మాట్లాడతాం. అది కాకుండా ఇంకా కొంచెం లోతుగా వెళ్ళి పోలీసులు ఒక్కరోజైనా మీరు డ్యూటీ చెయ్యండి అని అంటే ఇప్పుడు వాళ్ళు డ్యూటీ చేయట్లేదా? సో అందుకనే మీరు దొరకకుండా తప్పించుకుంటున్నారనమాట. సో పోలీసులు నిజంగా డ్యూటీ చేస్తే ఇప్పుడు ఆయన తీసుకొచ్చి లోపల వేసేవాళ్ళేమో బహుశా. సో ముందస్తు బెయిల్ కోసం వెళ్ళారు కదా. సో పోలీసులు డ్యూటీ చేయట్లేదు అని చెప్పేసి దాని యొక్క ఉద్దేశమా? సో లేదా ఒకసారి పక్క తప్పకుండా మేము వాళ్ళు తేల్చుకుంటాం అని అంటున్నారు. ఏంటిది తేల్చుకునేది? ఏమన్నా ముష్టి యుద్ధాలా, కుస్తీ పోటీలా? తేల్చుకోవడానికి ప్రజాక్షేత్రంలో ప్రజాబలం ఎవరికి ఉంటే వాళ్ళే రాజు, వాళ్ళే మంత్రి. అంతేగాని మేము తేల్చేసుకుంటాం అది ఇది అని అనుకుంటే ఇంకా వీధి రౌడీలు కాను రాజకీయ నాయకులకి తేడా ఎక్కడుంది ఆ మాటలను బట్టి చూస్తుంటే? ఇది ఇలా ఉంటే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. ఆయన ఏదైతే బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం అని చెప్పేసి వైసీపీ వాళ్ళు తీసుకున్నారు చూసారా? ఆ కార్యక్రమం అది పామరులో కావచ్చు, బందర్లో కావచ్చు, పెడలలో కావచ్చు, ఇట్లా నిర్వహించినప్పుడు ఈయన వ్యాఖ్యలు చేయటం రప్ప అని ఎంతకాలం అంటారా? చీకట్లో కన్ను కొట్టినట్టు జరిగిపోవాలా, చేసేయాలా? ప్రతిదాన్ని మనం పద్దాక బయట చెప్పాలా ఏంటి? ఆ తర్వాత తెల్లారెళ్ళి పరామర్శించాలా అని చెప్పేసి అన్న. సో అట్లాంటి మాటలు మాట్లాడారు. సరే, ఒకసారి రెండుసార్లు కూటమి ప్రభుత్వం కూడా అంత సీరియస్గా పట్టించుకోవట్లేదు ఏమో, కానీ మొత్తానికి ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో మొన్న 25వ తేదీన ఏదైతే ఆ దెందులూరు ఘటన ఉందో అప్పుడు ఆయన చేసిన కామెంట్స్ పైన పిటిషన్, అదే కేసు అయితే ఫైల్ అయింది, ఫిర్యాదు చేశారు. సో దీనిపైన ముందస్తు బెయిల్ కోసం పేర్ని నాని గారు పిటిషన్ దాఖలు చేశారు. ఆ ముందస్తు బెయిల్ రాలా, ఆ పిటిషన్ కొట్టేశారు. సో ఇప్పుడు పోలీసులు గాలింపు చర్యలు. ఎక్కడున్నాడు? అది ఎట్లాగుంటుంది అంటే అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అనే తరహాలో ఇక్కడ మామూలుగా బెయిల్ కోసం బెయిల్ రాలేదనుకోండి అప్పుడు కనపడరు. తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి పేర్ని నాని అటు వెళ్ళిపోయాడు ఇటు వెళ్ళిపోయాడు అంటారా,
లేదు నేను ఇక్కడే ఉన్నాను అక్కడే ఉన్నాను మరలా తర్వాత వచ్చి చెప్పటాలు. సో నిజంగా మీరు ఇప్పుడు మాట్లాడండి, ఇప్పుడు చాలామంది చాలా మీడియాలో కథనాలు వచ్చేసినాయి ఆల్రెడీ. సో ఇదిగో దానికి స్పందించండి, కౌంటర్ ఇవ్వండి. అలా జరగదు. తర్వాత బెయిల్ వచ్చినాక అప్పుడు మాట్లాడతారు. సో ఇక్కడ మనం ఎప్పుడైనా సరే గుర్తుంచుకోవాల్సింది, ఇప్పుడు పేర్ని నాని గారి కుటుంబం అంటే ఆయన తండ్రి పేర్ని కృష్ణమూర్తి గారు చాలా మంచి పేరు సంపాదించుకున్నారు ఆయన. ఆ తదుపరి ఆ వారసత్వాన్ని ఆయన కుమారుడు పేరు నాని కంటిన్యూ చేసాడు. ఈయనకు కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎప్పుడు 2019 వైసీపీ అధికారంలోకి రానంత వరకు పేరు నాని ఇమేజ్ ఒకటి తరహాగా ఉండేది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక అక్కడి నుంచి ఆయన వ్యవహార శైలి లేకపోతే ఆ పార్టీ స్టాండో లేకపోతే పార్టీ స్క్రిప్టో కానీ ఇక అక్కడ నుంచి మొత్తం మారిపోయింది. ఇక మారిపోవడం అప్పుడు దాకా పేరు నాని సంపాదించుకున్న పేరంతా కూడా ఆ సముద్రంలో గెలిచిపోయింది. బందర్లోనే ఉంది కదా సముద్రం, దానిలో గెలిపించాడు. సో అక్కడ నుంచి వేరే పేరు నాని కనపడతాం, దానివలన ఎప్పుడూ లేనటువంటి విమర్శలు ఆయన ఎదుర్కోవాల్సిన పరిస్థితికి వచ్చింది. విమర్శలు ఎదుర్కోవటం అనే కాదు, ఇప్పుడు చివరికి ఆయన మామూలుగా కొడాల నాని అనేవాళ్ళు, కొడాల నానితో పాటు ఇప్పుడు కొడాల నాని సైలెంట్ అయిపోతే పేరు నాని మాత్రం కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అది ప్రధానంగా ఏంటి అంటే కాపు సామాజిక వర్గం కాబట్టి పవన్ కళ్యాణ్ గారే టార్గెటెడ్గా మొట్టమొదటి నుంచి మొదలుపెట్టారు. ఇక ఆ తర్వాత ఇక చివరికి ఇట్లా పరిస్థితి రప్పాలు చీకట్లో కన్ను కొట్టేయటాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మరి ఈ పేరు నానికి సంబంధించిన ఎపిసోడ్లో మరి ఆయన ఎప్పుడు దొరికితే అప్పుడు అరెస్ట్ కావచ్చు. మరి ఇందులో పోలీసుల వైఫల్యం ఏమైనా ఉందా, పోలీసులు కూడా చూసి చూడబోతున్నారా, లేకపోతే కూటమిలోని ఎమ్మెల్యేలో మంత్రులు ఎవరైనా సరే సపోర్ట్ ఉందా, అది కూడా ఒకసారి చూడాలి. ఉమ్మడి కృష్ణా జిల్లా అంటే అక్కడ రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో అక్కడ రాజకీయాలు పైకి అన్ని అరుపులు గాంభీర్యంగా కేకలు అవి అని ఉంటాయి. తీరా కట్ చేస్తే లోపాయకార ఒప్పందాలు కూడా ఉంటాయి. ఇది కూడా ఒకసారి పోలీసులు గమనించాలి, అధిష్టానం కూడా గమనించాలి. ఎందుకంటే వాళ్ళ స్థాయిలో ఆ జిల్లా స్థాయిలో నాయకులు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు కుమ్మక్క అయిపోయి నీకు ఏదైనా ఇబ్బంది వస్తే నేను చూసుకుంటాను అని ఒకరికొకరు ప్రొటెక్షన్ ఇచ్చుకున్నారనుకోండి, ప్రజలు పిచ్చోళ్ళు అవుతారేక. అంటే మీరేమో జనాలను అమాయకులను రెచ్చగొట్టేసి మేము ఇచ్చేస్తాం అన్నారు. సరే వెళ్ళండి, మీరు కార్యకర్తలను రెచ్చగొట్టకుండా నిజంగా అంత చరిష్మా ఉంటే డైరెక్ట్గా వెళ్ళి మీరు నాయకులు కొట్టుకోండి, సామాన్యులు ఎవడో బలైపోకుండా. అలా కుదరదు. రండి చూద్దాం అని కార్యకర్తలు ఉసిగొల్పడం కాదు. ఏదైనా ఉంటే మీకు అంత చరిష్మా ఉంటే మీకు అంత కలేజా ఉంటే మీరు కలపడకండి. ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు, వైసీపీ వాళ్ళు కార్యకర్తల జోలికి వెళ్ళమాకండి. డైరెక్ట్గా నాయకుడు ఢీ కొట్టుకోండి. అంతేగాని వీళ్ళని రెచ్చగొట్టేలాగా చివరికి కార్యకర్తలు బలైపోయేలాగా మరలా కేసులు అయిపోయినప్పుడేమో కార్యకర్తల మీద కేసులు అలాగా ఉంటాయి. ఈ నాయకులు మాత్రం పైన ఒకరికొకరు మాట్లాడేసుకొని పార్టీలు ప్రత్యర్థులుగా ఉంటారు, కానీ లోపాయకరంగా ఫోన్లు చేసుకొని సెటిల్ చేసుకుంటారు. ఇట్లాంటి రాజకీయాలన్నీ కూడా కృష్ణా జిల్లాలో ఖచ్చితంగా ఉంటాయి. సో వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొనే చాలామంది అనేక రకాలుగా ఆరోపణలు చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటి అంటే, ఇప్పుడు పోలీసులకి పేరు నాని దొరకనంత ఇదిలో దాక్కుంటున్నాడా? అంతకుముందు పట్టుకోలేకపోయారు, ఇప్పుడు కూడా పట్టుకోలేకపోతున్నారా? ఇప్పుడు ఆయన ముందస్తు బెయిల్కి వెళ్ళినప్పుడు ఆ పిటిషన్ కొట్టేసినప్పుడు ఇమీడియట్గా పోలీసులు అరెస్ట్ చేయాలి కదా. మరి ఎక్కడుంది ఈ గ్యాపు? సో అందుగురించే కొంత ప్రజల్లో కూడా అసంతృప్తి ఈ ప్రభుత్వం పైన కానీ పోలీసుల పైన కానీ ఉన్నది, పోలీసుల వ్యవహార శైలి పైన కానీ. అదే గత ప్రభుత్వంలో పోలీసుల వ్యవహార శైలి ఎలా ఉండేది? అసలు కేసు ఉండనే లేకపోని ఇమీడియట్గా వెళ్ళటం, తీసుకెళ్ళి జీబెక్కిచ్చేయడమే. కానీ ఇప్పుడు ఫిర్యాదు చేయాలి, కేసు ఫైల్ అవ్వాలి, వాళ్ళు ముందస్తు బెయిల్ కోసం వెళ్ళాలి. అక్కడ కేసు పుటప్పయిందని 25వ తేదీన అన్నప్పుడు వీళ్ళు కోర్టులో పిటిషన్ వేసేదానికంటే, సరే పిటిషన్ అప్పుడు బెయిల్ మంజూరు చేస్తే ఒకటి, మంజూరు చేయకపోతే కోర్టు తీసుకునే నిర్ణయం. కానీ ఈలో పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయరు? మరి పిటిషన్ ఫైల్ అయినప్పుడే తీసుకెళ్ళాలి కదా, చేయరు. ఇప్పుడు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కుదరదని పిటిషన్ కొట్టేశారు. మరి ఇప్పుడైనా తీసుకోవాలిగా. ఇట్లా ఉంటుంది అనమాట. ఆ గ్యాప్ ఉంది చూసారా, ఆ గ్యాప్ ఎందుకు ఉంటుంది అనేది ప్రజలకి తీవ్రమైన అనుమానాన్ని కలిగిస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పేరు నాని ఇప్పటికైనా ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఇలాగే ఆయన ఇంకా దొరకలేదు అని చెప్పేసి ఇలాగే కొంచెం డొల్లించుకుంటూ వచ్చి చివరికి ఆయనకి బెయిల్ వచ్చిన దాకా అట్లా టైం మేనేజ్ చేస్తారో ఏం జరుగుతుందో చూడాలి. ఈ వీడియో పైన ప్రధానంగా పేరు నాని
అప్పుడేమో చీకట్లో కన్ను కొట్టేలాగా ఉండాలి, రప్పరప్పలాడిచేయాలని ప్రభుత్వానికి సంబంధించిన నాయకులను కానీ ఎవరినైనా కానీ కార్యకర్తలకు ఆ రకంగా మాట్లాడినా, ఇప్పుడు కేసు నమోదైనా ఆయన ఇంకా అరెస్టు ఎందుకు చేయట్లేదా, లేకపోతే పోలీసులకు ఆయన అడ్రస్ దొరకట్లేదా అని మనం ఏదైతే విశ్లేషించుకున్నాం దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.